నేను నా మహిమను ఎవరికి ఇచ్చువాడను కాను. ఎవరికి ఇవ్వడంట, అదేంది? కాబట్టి దేవుడు చూపించిన మంచితనం భూమి మీద ఎవరైనా చూపించగలుగుతారా? ఎవరూ చూపించలేరు. మంచి చూపించేది ఎవరై అంటే భూమి మీద ఎవరు లేరు. ఎందుకు? ఆయన మహిమ నేను ఎవరికి ఇచ్చేవాడను కాను. మంచి మనం అనుకుంటాం, మనకు తెలిసిన దానిలో చేసే పనులే మంచి అనుకుంటాం కదా. మనకు తెలిసిన దానిలో, మనం చూసిన దానిలో ఇవి మంచి పనులు అంటాం. ఇది దేవుని దృష్టిలో మంచి పనే కాదు, వాస్తవానికి ఆయన దృష్టిలో మంచి అనే కాదు. ఇంకా ఏందో మరి ఆయన దృష్టిలో ఏమై ఉంటుందో మంచిది అని. అసలు మహిమని ఎవరికి ఇవ్వనంటే మనం మంచి ఎక్కడుందో మన దగ్గర? మనకున్న నమ్మకములో, మనకున్న విశ్వాసంలో ఏదో ఏంటంటారు చూసావా, గుడ్లో మెల్లలాగా, గుడ్లో మెల్ల ఆ కొద్దిగా మంచితో వెళ్ళిపోతున్నాం. ఎందుకని ఆయన మహిమను ఇవ్వనంటున్నాడు? బైబిల్ ఏం చెబుతుంది? మామూలుగా మనకి ఆయన ఎంత మాత్రం ఆయన దగ్గరకు వచ్చిన వారిని త్రోసివేయుడు. నా దగ్గరకు వచ్చిన వారిని నేను త్రోసివేయను అంటున్నాడు. మరి నేను అడిగితే నేను ఏమనంటున్నావు? ఏంది? అడుగుడి మీకు ఇవ్వబడును. మరి ఏంది ఇక్కడ నా మహిమను ఎవరికి ఇవ్వనంటున్నాడు? అడుగుడి మీకు ఇవ్వబడును అని వాక్యం సెలవిస్తుంది. నేను మీకు సమీపంగా ఉంటాను అంటున్నాడు. అన్నీ ఇస్తానంటున్నాడు. అడిగిన వాడిని పొందుకోమంటున్నాడు. ఏమని చెప్పాల? ప్రయాసపడి భారము మోసుకున్న సమస్య జనులారా రండి, నేను విశ్రాంతి ఇస్తా. నేను ఇవ్వనని చెప్పట్లా. ఎన్ని వాక్యాలు పరిశీలన చేసినా ఆయన ఇస్తాననే చెబుతున్నాడు. అందులో మళ్ళా ప్రత్యేకంగా పరిశుద్ధాత్మను ఎవరైతే అడుగుతారో నిశ్చయముగా వారికి నేను ఇచ్చేస్తాను అంటున్నాడు. ఇంకా పరిశుద్ధాత్మ అంటే ఆయనేగా. ఆయన ఏమంటున్నాడు? నేను వెళ్ళిపోయే సమయం వచ్చేసింది, నేను వెళ్తాను. నేను వెళ్ళిన తర్వాత మీ మీదకి, మీ దగ్గర ఉండటానికి ఎవరిని పంపిస్తానన్నాడు? ఆదరణకర్తను పంపిస్తాను. ఆదరణకర్త మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు, బలం పొందుకుంటారు, జరబోయే విషయాలు దేవుడు తెలియజేస్తాడు. కాబట్టి మీరు సర్వసత్యములోకి నడుస్తారు అన్నాడు. ఇంకా సర్వసత్యములకు నడిచినప్పుడు మంచి లేదంటారా? నడవటం వేరు, పనులు వేరు. మాటలు వేరు, చేతలు వేరు. మాటలు వేరు. మాటలు ఏముంది? చెప్పేసుకుంటుంటాం, కానీ దాన్ని చేయటంలో ఉంది. ఆ చేయలేమని దేవుడు చెబుతున్నాడు. ఏమని? ప్రభువా ప్రభువా అన్నవాడు ఎవడు పరలోక రాజ్యం వెళ్ళడు, కానీ తండ్రి చిత్తాన్ని నెరవేర్చువాడే అని చెప్పిన వాక్యం సెలవిస్తుంది. అంటే అదే చేయలేం మనం. మాటలు వేరు, చేతలు వేరు. మరి ఆయన ఉద్దేశం ఏమైందో తెలియదు, కానీ యెహోవాను నేనే, ఇదే నా నామము. ఆయనేనంట, నా పేరు ఇదే యెహోవా. మరి ఎవనికిని నా మహిమను నేను ఇచ్చువాడను కాను. నేనే నా మహిమను ఎవరికి ఇవ్వను. నా పేరు ఇదే, నా పేరు ఇదే. నా మహిమ నేను మాత్రం ఎవరికి. మరి ఎంతమంది ఎన్ని పేర్లు పెట్టుకుంటున్నారు కదా? పెట్టుకోలేదు పేర్లు? బోల్డ్ మంది బోల్డ్ పేర్లు పెట్టుకుంటున్నారు. యేసు దాసు, యేసు ప్రభుదాసు, ప్రభు, ఎన్ని పేర్లు బోల్డ్ మంది. ఆయన కృపగలిగిన పేరు పెట్టు బోల్డ్ మంది పెట్టుకున్నారు. ఆయన ఇవ్వన బాబు, నేను ఇవ్వనని చెబుతుంటే, పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు వారు పేరు పెట్టుకున్న ఎవరు ఉన్నారా? యాకోబు పేరు పెట్టుకున్నారు ఎవరన్నా? అబ్రాహాం పేరు పెట్టుకున్నారు ఎవరన్నా? లేదు. కానీ యేసు పేరు పెట్టుకున్నారు ఒక ఆయన పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు. తర్వాత చూద్దాం, వాటిని ఇప్పుడు పరిశీలన వద్దు. ఆయన నేను నా మహిమ ఇచ్చువాడు కాదు అని అంటున్నాడు. చాలా మంది పెట్టుకుంటాం మనం. సరే, పరిశుద్ధ గ్రంథంలో పెట్టుకున్న అదొక రకం. భూమి మీద నివసించి మనం కూడా ఆయన పేరు పెట్టేసుకుంటాం. ఇదే నా నామం, కానీ నా మహిమను ఎవరికి నేను ఇచ్చువాడను కాను. నా మంచితనం ఎవరికి ఇవ్వను అని అర్థం. అంతేగా మహిమ అదే, ఎవరికి నా మహిమను ఇచ్చేవాడిని. కానీ అర్థమైంది, నా మంచితనం ఎవరికి ఇవ్వను, నా మంచితనం ఎవరికి నేను ఇవ్వను. ఎందుకని ఆ మాట అంటున్నాడు ఆయన? మంచితనం. మరి చాలాసార్లు మనం అనుకుంటాం కదా, దేవుడిలాగా వచ్చావయ్యా, నిన్ను చూస్తున్న దేవుడిలాగా ఉన్నావయ్యా, నువ్వు వచ్చంగా దేవుడివేనయ్యా, నువ్వు మంచోడు అయ్యా, నువ్వు ఇన్ని మంచి పనులు చేస్తున్నావు అని అంటున్నాం కదా మనం. ఎంతమందిని పొగడతల్లా. సేవకుల్ని విశ్వాసులు పొగుడుతారో తెలియదు, కానీ సేవకులు మాత్రం విశ్వాసాలను పొగుడుతారు కదా. చెట్టు మంచిదని ఎలా చెప్పగలుగుతావు నువ్వు?
చెట్టు మంచిదని ఎలా చెప్పగలుగుతా? దాని కాయ తింటే బాగుంటే జీవితకాలమల్లా చెప్పుకుంటాం ఇది మంచి చెట్టు, ఈ చెట్టుకాయ వగరగా ఉంటుందని జీవితకాలమల్లా చెప్పుకుంటాం. మరి ఒక చెట్టు జీవితకాలం అంతా మంచినే పంచుతుంటే మానవుడు ఎందుకు మంచి పంచలేకపోతున్నాడు? ఇదే నోటితో శుభవచనాలు పలుకుతామంట, మళ్ళీ ఇదే నోటితో శాపవచనాలు పలుకుతాం. ఇంకెక్కడుందో మంచి? ఎప్పుడు పలుకుతాం మంచి మాటలు, దీవెనకరమైన మాటలు? అంటే మనకు లాభం వచ్చినప్పుడు, మనకు బాగున్నప్పుడు, అంతా మనం అనుకున్నప్పుడు మంచి. ఒకవేళ ఏదన్నా మనకు నచ్చకపోతే అప్పుడు ఏమైంది? నోటి నుండి శాపవచనాలు. ఇవి దేవుని బిడ్డలకు తగినటువంటివి కాదని వాక్యం సెలవిస్తుంది. ఇవి మీకు తగినవి కాదయి. ఒక్కసారి మంచి అంటే చచ్చేదాకా మంచే. ఒకసారి చెట్టు మంచిదంటే దాన్ని నరికేసి తీసేదాకా అది మంచి కాయలే ఇచ్చింది, చెడ్డకాయ ఎప్పుడు కూడా ఇవ్వదు. ఒకవేళ కాయ పండిపోతే పడిపోద్ది, పనికి రాకుండా పోతూ ఉంటుంది. కానీ మనం అందుకని దేవుడు అన్నాడు, నేను మటుకి ఎవరికి నా మహిమను నేను ఇవ్వను, నా మంచితనం ఎవరికి నేను ఇవ్వను. ఇస్తే ఏం చేస్తామంటే మనం ఇస్తే ఏం చేస్తాం? దాన్ని వ్యాపారం చేస్తాం, దాన్ని వాడుకుంటాం, దాన్ని స్వార్థానికి ఉపయోగిస్తాం. దేవుడు ఎప్పుడు స్వార్థానికి ఉపయోగించడు, ప్రేమనే చూపిస్తాడు, మంచినే చూపిస్తాడు. ఆయన దగ్గర ఏ స్వార్థము లేదు. ఒకవేళ ఆ మంచి మన దగ్గర వస్తే మనం ఏం చేస్తాం? దాన్ని స్వార్థంగా ఉపయోగిస్తాం, దాన్ని స్వార్థంగా మనం ఉపయోగిస్తాం. అందుకని అంటున్నాడు, నేను ఎవరికి నా మహిమనివ్వను. ఎందుకంటే తెలుసా, తర్వాత లైన్ రాయబడి ఉంది, ఇచ్చువాడను కానీ నాకు రావలసిన స్తోత్రము. అందుకని ఆయన ఇవ్వటల్లా. నాకు రావలసిన స్తోత్రము విగ్రహములకు చెందనివ్వను. మరి ఏం చేస్తున్నాం మనం? నీకింత దేవుడు మంచి ఇస్తే నువ్వేం చేస్తున్నావు? దేవుని నామాన్ని మహిమపరుస్తున్నావా? దేవుని నాకు స్తోత్రం చెబుతున్నావా? దేవుని కనపరుస్తున్నావా? లేదు కదా. మరి ఎందుకు ఇవ్వాలి నీకు? మొన్న క్వశ్చన్ వేసాను నేను. ఏం క్వశ్చన్ వేసాను? ఆశీర్వాదం మీకు వస్తే మీరేం చేస్తారు? ఇంత మటుకు లేదు సమాధానం. మీకు దేవుడు ఒకవేళ ఆశీర్వాదం ఏం చేస్తారు? తర్వాత ప్రసంగించే మహిమ గురించి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసింది అసలు నా మహిమనే నేను ఏమనంటున్నాడు. ఇస్తే ఏం చేస్తావు ఆయన తెలుసు. నువ్వు అంటావు నాకు ఇది చూస్తా అని అంటావు. ఇవన్నీ ఒట్టి మాటలు. నాకు వచ్చినావు చూస్తా. కష్టంలో ఉండేటప్పుడు పలికే మాటలు వేరు, లేనప్పుడు పలికే మాటలు వేరు, సమృద్ధి కలిగిన తర్వాత, సమృద్ధి వచ్చిన తర్వాత పలికే మాటలు వేరు. అందుకని దేవుడు అంటున్నాడు, నా మహిమను నేను ఎవరికి ఇవ్వను, నేను ఎవరికి ఇవ్వను. ఎందుకంటే నేను ఎప్పుడు అంట, దేవుని దగ్గర ఏదైనా కృప పొందుకుంటే దానికి న్యాయం చేయాలి. ఒక పని నేర్చుకుంటే ఆ పని చేస్తాం మనం బ్రతుకు తెరు కొరకు కదా. ఒక పని నేర్చుకుంటే బ్రతుకు తెరు కొరకు ఆ పని చేయాలి, చేస్తాం మనం. మరి దేవుని కృప పొందుకొని మరి నువ్వేం చేస్తున్నా? దేవుని పని చేయాలి. ఎక్కడుంది? కొద్దిగా కృప వస్తే చాలు, కొద్దిగా దర్శన వారం ఇస్తే చాలు, దేవుడు కొద్దిగా మాట్లాడితే చాలు, దేవుడు కొద్దిగా మాట్లాడిస్తే చాలు. భూమి మీద మానవుడు నిలబడతల్లా. భూమి మీద మానవుడు నిలబడు. ఎట్లా? వాళ్ళు అన్నారు కదా, కొరహ కుమారులు ఎదురు తిరిగారు, కొరహ ఆకాను వాళ్ళందరూ ఎదురు తిరిగారు కదా మోషే మీదకి. ఆ టైపులో వెళ్ళిపోతారు. అందుకని నేను నా మహిమని ఎవరికి ఇచ్చేవాడును కాను. ఇస్తే ఏం చేస్తావు? ఇస్తే ఏం చేస్తావంటే వాటినంట వ్యర్థం చేస్తావంట, స్తోత్రాలు చెల్లించవంట. ఏమని రాయబడింది అక్కడ? నాకు రావాల్సిన స్తోత్రము నువ్వు చేస్తావు. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? తీసుకెళ్ళి ఏదో చేస్తున్నావు. నీ ప్లాన్ నీకు, నీ ఆలోచన నీది, నీ ప్రణాళిక నీది, నీ ఆలోచన ప్రకారం వెళ్ళిపోతావు. కానీ దేవుని నామాన్ని మహిమపరుస్తావంటే మహిమ పరచవు. అందుకని నేను నీకు నా మంచితనాన్ని ఏమిటల్లా, నీ పిచ్చి జనం నిన్ను చూసి మంచి అంటున్నారు. నిన్ను ఆ పిచ్చి జనం వాళ్ళు పిచ్చాడు కాబట్టి నేను పిచ్చి జనం నువ్వు మంచోడు అంటున్నారు. నా దగ్గర నా చేత అనిపించుకో నువ్వు మంచోడు అని, నా చేత అనిపించుకో నువ్వు మంచోడు అని. అప్పుడు నీకు గుర్తింపు వస్తుంది. వాళ్ళంటే ఉపయోగం ఏముంది? వాళ్ళు వచ్చి పొగిడితే నీకు ఉపయోగం ఏముంది? వాళ్ళు వచ్చి నిన్ను పొగిడితే నీకు ఉపయోగం లేదు. కాబట్టి దేవుడు పొగడాలి, దేవుని చేత సాక్ష్యాన్ని
పొందుకోవాలి. నేను నా మహిమను ఎవరికి ఇచ్చేవాడిని కాదు, నాకు చెందవలసిన స్తోత్రము విగ్రహములు చెందనివ్వను, అందుకని అసలు మంచి ఇవ్వను అని చెబుతున్నాడు. రోజున మంచి చేసామంటే దేవుణ్ణి చేసేస్తున్నాడు. అలా దేవుణ్ణి ఎవరు చేస్తారు? అందరూ అనాలి కదా. అందరూ అనరు కదా, కొంతమంది అంటున్నారు. 100 మందిలో ఒక 20 మంది అంటారు దేవుడు, మిగిలిన అందరూ ఆడిపోతూ మాకు తెలియదు అని అంటారు. మరి అప్పుడు మంచి ఎట్లా అవుతుంది? చూపించే అభిమానం కాదు, ప్రేమ అంటే అది కాదు. మరి కష్టంలో ఆదుకోవటమే ప్రేమ అంటే. పాత రోజుల్లో జరిగి ఇప్పుడు లేవు వాస్తవానికి. నిజంగా మీరిద్దరు ఫ్రెండ్సేనా? ప్రాణ స్నేహితులేనా? అవును. మరి ఏది ఆడు కష్టంలో పరారయ్యవుగా. కష్టం వచ్చి జంప్ అయ్యి కనపడ, ఫోన్ కూడా అందట్లేదుగా, ఫోన్ కూడా అందట్లా. ఏం ప్రేమ అది మీది? ఏం స్నేహం అది? ఏ బంధం ఇది మీకు? ఏ టేబుల్ వచ్చింది? వచ్చేప్పుడు ఎన్ని మాట్లాడుకున్నారు? అన్నా నువ్వు టీ తాగకపోతే నేను తాగనన్నా, నువ్వు లేచి ఫోన్ చేస్తే నేను లెగుతానన్నా, నువ్వు చెప్పి నేను చేస్తానన్నా, నువ్వు గీసిన గీర దాడినాను. ఈ స్థితి ఎప్పుడైతే బాగోదో వచ్చి, ఇది నిజమైన స్నేహం ఎలా అయింది? నిజమైన ప్రేమ ఎలా అయింది? దేవుణ్ణి ప్రేమ కలిగినడంట అన్నిటినీ తాలుకుంటాడంట. అన్నిటినీ తాలుకొని నిలబడితే ప్రేమ. ప్రపంచంలో ప్రేమికులు ఉన్నారు. ఎంతవరకు ప్రేమ? మాట కుదిరినంత వరకు. మాట చెడితే వరా నువ్వెంత, పోవే నువ్వెంత, అయిపోయే. ఎంతమంది వెళ్ళిపోలేదండి? ప్రేమికులు విడిపోయిన బోడు మంది ఉన్నారు. ప్రేమికులు విడిపోయిన బోడు మంది ఉన్నారు. వీళ్ళకి పేరు ఒకటి ఉంటుంది, ప్రేమికులు అని. ఏం ప్రేమ ఇది? వాళ్ళే నిలబడలేకపోయారు. మంచిది కాబట్టి నా మహిమని ఎవరికి ఇవ్వను. మంచి ఇస్తే మనం ఏం చేస్తాం? దేవుడు ఒకవేళ మంచి మనకిస్తే, మహిమను నీ మహిమతో నన్ను నింపు అన్నావా, ఏం చేస్తాను? మహిమ మంచి దేవుడు. డౌట్ ఉందా మీకు? మళ్ళా మహిమ మంచి దేవుడు అనేది డౌట్ ఉందా మీకు? మన చదువునిగా మనకు క్లియర్గా రాయబడి ఉంది. ఇందులో ఏ మార్పు లేదు. అయ్యా నీ మహిమను ఒకసారి చూపించమంటే నా మంచితనాన్ని చూపిస్తా. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచు ఉండగా చూడు, నన్ను చూసి ఎవడు బతకడు అని చెప్పాడు. ఇంతకుమించి ఆధారం నీకు బైబిల్ ఎక్కడ కనపడదు. ఇంతకు మించి పక్క ఆధారం. కాబట్టి మహిమ అంటే మంచి అంటే దేవుడు. ఇప్పుడు ఈ మహిమ మనకు వస్తే మనం ఏం చేద్దాం? అసలు ఆయన ఏమనంటున్నాడు కదా, నీ మహిమతో నన్ను నింపు, మంచితో నన్ను నింపు. ఏం చేద్దామని? ఒకవేళ మంచి నీకు ఇస్తే నువ్వేం చేస్తా? ఇది మనం కల్పించుకున్న మంచి, దేవుడిచ్చే మంచి మాత్రం కాదు. చెప్పారు కదా, మనకి ఎంత అవసరం ఉందో అందుకొరకే మనం ప్రయాసపడాలి. ఒక కుటుంబంలో 4, 5, 10 మంది ఉన్నారనుకో, ఇద్దరు రక్షణ పొందారనుకో, వారు ఏదన్నా కోపం తిట్టారనుకో, పక్కన వాళ్ళు ఏమంటారు? బాప్తిజం తీసుకుని ఈయన ఈ భాష గారు నేర్పింది అంటారు అని వస్తారు. బాప్తిజం తీసుకుని భాష గారు మీకు ఏం నేర్పింది? తిట్టుకోమని చెప్తున్నాను చేస్తారు వాళ్ళు. మనమే అంటే వచ్చింది కాదంటలా, కుటుంబంలో 100 వస్తూ ఉంటాయి. ఇంక ఇదే ప్రపంచం ఎట్లా సరిపోద్ది? నువ్వు చేసే ఎదవేసేలన్నిటికీ నోరు మూసుకుంటే ఎట్లా ఉంటుందంటే, అనకూడదా మాట? అనాలా అనకూడదా? అదే అన్నట్టు మీరు ఆక్షణ మీరేం చేశారు మేము చేయటానికి? అది ఒక మాట జనాలందరూ మీరేం చేశారు మేము చేయడానికి? రక్షణకి పెద్ద వంక పెడుతున్నాం. రేపు వంకర తీసుకెళ్ళిపోతాం, సరిపోద్ది, వాళ్ళు తీరిపోద్ది. మంచిది, ముగింపులోకి వెళ్ళిపోదాం. మహిమిస్తే ఏం చేస్తారంటే, పరిశుద్ధ గ్రంథంలో చాలా మందికి ఇచ్చాడు మంచి. ఎంతవరకు నిలుపుకున్నారు? లేకపోతే ఆయనకి ఇసుకొచ్చేసి ఇవ్వకుండా లేదు. చెడు సపోజు ఒక ప్రత్యేకమైన కృపణ బైబిల్లో ఎవరికి ఇచ్చారు చెప్పండి? ప్రత్యేకత కావాలి. మామూలుగా చెప్పమాట వాక్యాల్లాగా దేవుడు నీకే ప్రత్యేకత ఎవరికి లేదు అన్నది చెప్పండి మీరు. అవి అక్కడ నుండి రావాలి మనకి, మామూలు కాదనమాట. ఒక ప్రత్యేకత ఏంది? నీ ప్రత్యేకత ఏంది? దేవుడు నీకు ఇచ్చిన ప్రత్యేకత ఏంది అనేది. ఇప్పుడు నేను నాకు స్టైల్ ఉంది, నేను చెప్పగలుగుతా, ఏది నేను చెప్పండి. అలా స్టైల్ పరిశుద్ధం కొంతమందికి ఉంది. చెప్పండి, ఒక పేరు చెప్పండి. జ్ఞాని అయిన సొలొమోను ఉన్నాడు. ఆయనకి ఇచ్చిన జ్ఞానం ఎవరికైనా ఇచ్చాడా? భూమి మీద ఎవరికి ఇవ్వాల? ఎవరినిచ్చాడా? ఎవరికి ఇవ్వాల. భూమి మీద మోషే అంత సాత్వికుడు ఎవరు లేడం బైబిల్ చెబుతుంది.
ఇంత నిన్ను ప్రేమించి ఆయన మంచితనం నీకు ఇచ్చి పరిపాలించమంటే ఆయన న్యాయం చెబితే ప్రజలంతా చప్పట్లు కొట్టారు. వా, ఏమి జ్ఞానం అండి ఇది, అసలు భలే తీర్పిచ్చాడు అని అన్నారు. ఏం చేశాడండి? వెళ్ళారు కదా, నాకు రావలసిన స్తోత్రం నాకు రాకుండా వాటికి అర్పిస్తున్నావు, అందుకని నా మహిమను నేను ఎవరికి ఇవ్వను. ఇంత మీ నాన్నకు కూడా ఇవ్వనటువంటి జ్ఞానం నీకు ఇచ్చా. మీ నాన్న కడతానన్న మందిరం వద్దని నీ చేత కట్టిస్తే ఏం చేశావు నువ్వు? అన్ని సమకూర్చాడండి దావీదు. మంచి మందిరం కడదాం అని చెప్పని అనుకుంటే మహిమ కలిగింది కబురు ఒప్పించాడు. దావీదు నువ్వు అంట మందిరం కట్టమా. అదేందయ్యా, నేను హృదయానుసారుడు కదా, దేవుడు నేను శ్రమలను తప్పి, నువ్వు కాదంట, నీకు పుట్టబోయే నీ కుమారుడు ఉన్నాడు సొలొమోను, అతని చేత కట్టించాడు. అబ్బా, ఇంతకు మించి ధన్యత ఉందని చెప్పని ఎన్ని ఆశలు పెట్టుకున్నాడు. సొలొమోను పుట్టాడు, పెరిగాడు, ఇప్పుడు ఆయన చేత కట్టించుకున్నాడు. చూసావా, దావీదునే పక్కన పెట్టి సొలొమోను చేత మందిరం కట్టించుకొని ఎవరికీ లేనటువంటి జ్ఞానాన్ని సొలొమోనుకి ఇస్తే ఏం చేశాడంటే ఆయన జడగొట్టింది ఎవరు? సొలొమోను జడగొట్టింది ఎవరు? సొలొమోను చెడిపోయాడు. అంతటి జ్ఞాని అని బైబిల్ రాయబడింది. ఎవరు జడగొట్టారు ఆయన్ని? ఏందమ్మ నువ్వు అన్నా? నాకు వినపడుతుంది చిన్నగా. తన భార్య తను జడగొట్టిందంట. ఎవరు జడగొట్టారు? సరిగ్గా చెప్పండి. భార్య కాదు, భార్యలు. నువ్వు అన్నారు మీరు, మరి మాకు వినపాలి భార్య అంటే ఎవరిని చెబుతారు? భార్యలు అన్నారా? భార్యలు. నువ్వు కూడా లు అన్నావా? నాకు లు అన్నమాట ఇవాళ భార్య అంతవరకు ఆగిపోయింది. లు అన్నమాట సైలెంట్ అయిపోయింది నాకు. ఏం లేదు, అయ్యో చెక్ వచ్చి నుంచెళ్ళు అన్నాను అంతే. ఏముందిలే నుంచున్నాడు అంతే. ఇంకా వచ్చి కొద్దిగా తను కూడా లేదు అటు కూడా చాలంతే అని అంది. ఏమి ఇది పెట్టుకో ఉంది మెల్ల 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 మెల్ల. అందుకని అంటే ఇక్కడ ఏంది, నా మహిమను నేను ఎవరికి ఇచ్చువాడను కాను, నాకు రావలసిన స్తోత్రము విగ్రహములకు చెందనివ్వను. అదే చేస్తుంది మీరు. నేను మీకు ఇస్తే మీరేం చేస్తున్నారు? నాకు విరుద్ధంగా మీరు ఉంటున్నారు, నాకు అనుకూలంగా మీరు ఉంటలా, అందుకని నేను ఇవ్వను. ఎంత సూటిగా మాట్లాడుతున్నాడు. అంత జ్ఞానం అయితే ఏం చేశావు నువ్వు? ఇంకా ఆయన చూడు, జ్ఞానంతో పాటు ఐశ్వర్యాన్ని కూడా ఇచ్చాడు, వివేకాన్ని ఇచ్చాడు. అడిగింది ఒకటే, పరిమాణ జ్ఞానం నడితే దాంతోపాటు ఇవన్నీ ఇచ్చాడు. మరి ఏం చేశావు నువ్వు? దాన్ని బట్టి నువ్వేం చేశావు? చెడిపోయావు, దేవుని నామాన్ని అవమానపరిచావు. అందుకని నేను ఎవరంటున్నాడు. అందుకని నా మహిమని ఎవరికి నేను ఇవ్వను. మీరు పాడు చేస్తారు. సరే, పాడు చేసిన పర్లా, విరుద్ధమైనది నేను వద్దన్నదే మీరు చేస్తారు, నేను వద్దన్నదే మీరు చేస్తారు. ఎందుకని? ఆయన వద్దన్నది మనకిష్టం, ఆయన కోరుకున్నది మనకి ఇష్టం ఉండదు. ఆయన కోరుకున్నది మనకి ఇష్టం ఉండదు, ఆయన వద్దన్నదే మనకిష్టం. ఇదే ప్రపంచం నడుస్తుంది, అదే జనాలకు నడుస్తున్న మార్గమే అది. ఆయనకి ఇష్టమైంది మనకు నచ్చదు, మనకు నచ్చింది ఆయనకి నచ్చదు. ఆయనకి నచ్చింది మనకు నచ్చదు, మనకు నచ్చింది ఆయనకి నచ్చదు. మరి ఎక్కడ పొంతన కుదిరింది చెప్పండి? ఎక్కడ పొంతన కుదురుతుంది? సరే, ఒకవేళ అయిపోయింది, పాత నిబంధన మొత్తం అలా అయిపోయింది, ఎట్లా కొట్ట చేశారు, అయిపోయింది. కొత్త నిబంధనకు వచ్చి ఏమన్నాడు? అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును, వెతుకుడి మీకు దొరుకును. ఇన్ని చెప్పి ప్రయాసపడి నా దగ్గర ఎవరు నేను వదిలిపెట్టిన వాడు విశ్రాంతి ఇస్తానంటున్నాడు. నా దగ్గర ఏడు నోటి నెట్టిపోయిన త్రోసిపోయిన చెప్పి ఇన్ని చెబుతున్నాడు. అనగానే అడిగేశారు. అయ్యా, అడగంగానే ఇప్పుడు మహిమ అనగానే మంచిదని ఎలా వచ్చింది తెలుసా? నేను ఎప్పుడు చెప్తాను, పరిశుద్ధాత్మ మన మీదకుంటే సర్వసత్యం నడుతాం, మంచి ఆటోమేటిక్ వచ్చేసి. ఆయన ఎవరన్నా కఠినాత్ముడు ఏం కాదు, జాలి కలిగిన దేవుడు. నేను అంటూ ఉంటా, మన వల్ల కానిది పరిశుద్ధాత్ముడు చేపిస్తాడు మన ద్వారా. నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు, కానీ పరిశుద్ధాత్మ. అందుకనే శరీరానుసారమైన మనసు, ఆత్మానుసారమైన మనసు, ఈ రెండు మన దగ్గరే ఉండి, ఈ శరీరానుసారం మనసు అంటది రమాక కూర్చో అంటది, ఆత్మానుసారమైన మనసు పద అంటది.
నీ దగ్గరే ఉంది. ఎవడు నిన్ను చెడగొట్టేవాడు ఎవడు లేడు, నీలోనే ఉన్నాడు చెడగొట్టేవాడు. నిన్ను చెడగొట్టేవాడు నీ దగ్గర పెట్టుకొని ఎవడ మీద పడితే ఎడ సరిపోతుంది, ఆడు చెడగొట్టాడు ఈడు చెడగొట్టాడని మనం తెలియకనే చేస్తాం. నీలోనే ఉంది. పౌలు అంటాడు, నేను మంచి చేయాలనుకుంటున్నా, కానీ నాలో ఉన్న పాప నియమము నన్ను ఆ పని చేయనివటల్లా అంటారా. నేను మంచి చేయాలనుకుంటున్నా, కానీ నాలో ఒక పాప నియమం ఉంది, మంచిని చేయనివటల్లా. అయ్యో, ఈ దౌర్భాగ్యాన్ని రక్షించేది ఎవరో అని చెప్పని ప్రార్థన చేస్తాను. తెలుసు, ఆయనకు అర్థమవుతుంది. ఎస్, నేను చేసే పని దేవునికి విరుద్ధం, దేవుని నామాన్ని మహింపరచట్లా నేను. కానీ పౌలు గారు తెలుసుకున్నాడు. మనం తెలుసుకుంటామా? తెలుసుకాం కదా. మనం చెప్పింది వేదం, మనం మాట్లాడింది వేదం, మనం అనుకున్నది వేదం, అదే బైబుల్, అదే మన శాసనం. కాబట్టి వాళ్ళు సరి చేసుకున్నారు. వాళ్ళు సరి చేసుకొని మాట్లాడుతూ ఉన్నారు. పౌలంతటి వాడు చెబుతున్నాడు, నాలో ఒక నియమం ఉంది, అది నన్ను మంచి పని చేయనివ్వటం లేదు. అయిపోయా, అక్కడే మనకి కనపడిపోతుంది. అందుకని ఏం చేశారు, కొంతమంది భక్తులు అడగగా పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మతో నింపి, జ్ఞానముతో నింపి, బలముతో నింపి నిలబెడితే ఏం జరిగి ఉంటుంది? నా మాట బాగా అర్థం చేసుకోవాలి. నీ మహిమ నాకు ఇచ్చువాడో కాదన్నావయ్యా, ఓకే కాదంటలా. నువ్వేమన్నావు? వెళ్తావు మాట చెప్పావు, గుర్తుందా? ఏమని? నేను వెళ్తున్నాను, నేను వెళ్ళిన తర్వాత మీరేం భయపడమాకండి, ఆదరణకర్తను పంపిస్తాడు. ఆదరణకర్త మీ మీదకి వచ్చినప్పుడు మీరు సర్వసత్యములోకి నడుస్తారు, బలము పొందుకుంటారు, జల విషయాలు మీకు తెలియజేస్తాడు, భయపడమాకని అన్నాడు. సర్వసత్యం నడిపించినప్పుడు మంచి చేయాలా చెడు చేయాలా? మరి మంచి చేయాలి కదా. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారండి, ఆత్మతో నింపబడి, జ్ఞానముతో నింపబడి, బలముతో నింపబడిన వ్యక్తి. 8వ వచనం, స్టెఫను కృపతోనూ బలముతోనూ జ్ఞానముతోనూ ఆత్మతోనూ నింపబడిన వాడు. ఎవరండి? ఆత్మతో నింపబడ్డాడు. పై వచనం రాయబడి ఉంటుంది. బలంతో నింపబడ్డాడు, కృపతో నింపబడ్డాడు, జ్ఞానంతో నింపబడ్డాడు, ఆత్మతో నింపబడ్డాడు. ఆదరణకర్త మీ మీదకి వస్తే మీరు పరిశుద్ధాత్మ పొందుకుంటారు కదా. మన మీద వచ్చినప్పుడు మనం సర్వసత్యం నడుపుతాం. ఇతను కరెక్ట్గా దేవుని మహిమను కలిగి ఉన్నాడు. మహిమను కలుగుంటే ఏం జరిగింది? వాస్తవానికి ఏమన్నాడు? నన్ను చూసి ఎవడు బ్రతకడు అన్నాడు కదా. ఆయన చూసి ఎవడు బతికాడా? బతకడు. ఆ మంచితనం తన మీదకి వస్తే ఎక్కువ కాలం బతకని వల్ల చంపేసింది సమాజం. అందుకనే నా మహిమను నేను ఎవరికి ఇవ్వను. 2 రకాలుగా మాట్లాడింది బైబిల్. అర్థమైంది? ఇందాకేం మాట్లాడుకున్నామండి? మనం సరైన రీతిలో ఆయన నామాన్ని మహింపరచం కాబట్టి దేవుడు ఏమనంటున్నాడు? ఇప్పుడేమంటున్నాడు? యవనస్తుడిగా చచ్చిపోతావు నువ్వు, యవనస్తుడిగా చచ్చిపోతావు. నీకు ఎంత ఫ్యూచర్ ఉందో తెలుసా? నీకెంత భవిష్యత్తు ఉందో తెలుసా? మంచి మంచి అడుగుతావే, ఇచ్చా. ఏమైంది నీకు ఇప్పుడు? మొత్తం శత్రువులే. నన్నే తిట్టారయ్యా, నా మీదకే వచ్చారయ్యా, నన్నే కొట్టారయ్యా. నువ్వెంత? నా మంచి నీకెందుకు? నేను ఓర్చుకుంటాను. ఓర్చుకుంటావా? అయినా నేను ఓర్చుకుంటా. ఇచ్చేసాడు. ఏమైంది? నన్ను కొడుతుంటే నేను కూడా అన్నా, అయ్యా తండ్రి వారిని ఏం చేయమాకన్నా. నువ్వు కూడా ఏదన్నా వచ్చింది, అది కూడా అదే అన్నాడు. అయ్యా వాళ్ళ మీదకి ఈ నేరం మాపు మాకు, ఈ పాపం మాపు మాకు అని చెప్పాలి. దేవుని మంచి కలిగిన ఎవరు భూమి మీద బతకడు, ఎక్కువ కాలం చచ్చిపోతారు. అందుకని నా మహిమను నేను ఎవరికి ఇచ్చువాడను కాను. నాకు నేను మంచి, నీకు నువ్వు మంచి, ఎవరింట్లో వాళ్ళకు వాళ్ళు మంచి. అంతేగాని ప్రపంచంలో ఒకరికొకరు మన ఇచ్చనేది లేదు. అందుకని మహిమ కలిగి మాట్లాడు. నేను నా మహిమను ఎవరికి ఇచ్చువాడను కాను. ఇస్తే పాడు చేస్తాం, లేదా దేవుని నామాన్ని మహిమపరిస్తే తొందరగా చచ్చిపోతాం. ఇంకా చూసేసాం కదా, ఆయన్ని కలిగి ఉన్నాం కదా, ఇంకెంతకాలం బతుకుతాం? మనం అంటూ ఉంటాం మామూలుగా, ఇన్ని మంచి పనులు చేశాడు చచ్చిపోయాడు అనిపిస్తుంది. మంచి పనులు చచ్చిపోతుంటారు. కాబట్టి అలాగే దేవుని కృప ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? వాడబడాలి. వాడకుండా దాన్ని ఏం చేస్తున్నాడు? ఆయన తీసుకెళ్ళి రుమాల్లో కట్టేసి భూమిలో పెట్టి పాతి పెడతాడు. అయిపోయింది. అందుకనే నేను నా మహిమని ఎవరికి ఇచ్చువాడని కాదు, అడుగుతున్నావు కాబట్టి నేను ఇస్తున్నా. ఎలా బ్రతుకుతా? మాట అంటే రోషం వచ్చిద్దే నీకు. ఇంకా దేవుని మహిమని దేవుని కలిగి నువ్వు ఏం చేయగలుగుతావు చెప్పు? పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి స్టెఫను కోపం వచ్చిందా? ఏమండి, స్టెఫను కోపం వచ్చిందా? ఎదురు ఒక మాట మాట్లాడా? ప్రార్థనలు చేశారా వాళ్ళు నాశనం చేయమని?
చేయలే. మరి ఆయన కలిగి ఉంటే మనం ఎలా ఉండాలి? ఇది కలిగి ఉండాలి. మరి ఈ ఓర్పు మనకు ఉంటుందా? ఈ ఓర్పు ఉంటే అడుగు. నేను అడుగుతా, మహిమతో నింపయ్యా నేను అడుగుతాను. నన్ను మహిమతో నింపని నేను అడుగుతాను. ఎందుకంటే మనం ఎంతవరకు ఆయన నామాన్ని మహిమపరచాలో అంతవరకే మహిమపరుస్తాం. చెప్పాను కదా, నాకు బ్రతుకునిచ్చిన దేవుని కోసం బ్రతుకంతా జీవిస్తా. నువ్వు కాంప్రమైజ్. నా జీవితమే నీకు అన్నానంతే. లైఫ్ అంతా బ్రతుకునిచ్చావు కాబట్టి, ఇవ్వకపోతే లేదు. ఇచ్చావు కాబట్టి ఆయన ఇచ్చాడు, ఆయన కోసం బ్రతుకుతాం. ఆయన చేసిన మేలు దేన్ని మర్చిపోవద్దని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి కృప కలిగిన దేవుడు మహిమను ఇవ్వను అంటున్నాడు. మీరు కావాలంటారా వద్దంటారా తెలియదు. ఇక ప్రార్థన ఆలోచించాలి. మహిమ గురించి ఎవరు ప్రార్థన చేస్తారో చూద్దాం. ఎంతవరకు మీరు ప్రార్థన చేస్తారు? అలవాటు అయిపోయింది కదా. ఇంక జరగబోయే రోజుల్లో ఏం ప్రార్థన ఆలోచించండి. పట్టి ప్రార్థన చేస్తారు అని అనుకోవటం. ఆయన మహిమని ఎవరికి ఇవ్వనంట. ఒకవేళ ఇస్తే దెబ్బ అయిపోతారు. అందుకని నేను ఇవ్వను. ఆడేవల్ల పొందుకొని దేవుని నామాన్ని అవమానపరచాడు. ఇక్కడ పూర్తిగా పొందుకొని ప్రాణాన్నే పోగొట్టుకున్నాడు. అటు డేంజరే, ఇటు డేంజరే. అటన్న కొద్దిగా ఆయుష్ ఉంటుంది, దీనికి అది ఉండదే. దీనికి తొందరగా తెచ్చుకోవాలి. కలగటం ఆలస్యం, అయిపోవటమే. చచ్చిపోయేదాకా మనం డ్రాప్ అయిపోతాం. బ్రతుకుంటే ఏమేం చేస్తాం కదా. బ్రతుకుతామంటే పొందుకోవచ్చు, చచ్చిపోతామంటే భయం. ఆ తీరులో స్టెఫన్ ఉన్నాడు. మీకు అందుకని తీసుకొచ్చా. ఆత్మతో నింపబడ్డాడు, మంచితనంతో నింపబడ్డాడు. అంతటి మంచివాడు ఎవరు లేరు. ఆ మంచితనం ఏమైందంటే ఆయన్ని చంపేసింది. సావుకు కూడా సిద్ధపడితే అన్ని కలిగి ఉండాలి. బ్రతుకుట నీ కొరకే, సావు అయితే ఇది మంచితనం అంటే.